చెప్పబోయేది గోవర్ధన పర్వతం స్టోరీ. కృష్ణుడు ఉండేది బృందావనం. ప్రతి సంవత్సరం ఇంద్రదేవుడికి పూజ చేసి మాకు అవసరం వచ్చినంత అన్న రోజు సకాలంలో వర్షాలు కురిపించమని కోరుకుంటారు ఇంద్రదేవుని. ఇంద్రుడు తన భక్తికి మెచ్చి కావలసినంత వర్షం కురిపిస్తాడు. ఒక సంవత్సరం ఇంద్రదేవుడికి ఎందుకు పూజ చేయాలి అని వాళ్ళ నాన్నగారిని అడుగుతాడు. కృష్ణుడు ఇంద్రుడు పూజ చేస్తే మనకు కావాల్సినంత వర్షాన్ని కురిపిస్తాడని వాళ్ళ నాన్న చెప్తాడు. వర్షం కురిపించడమే తన విధి, ఇందులో గొప్ప ఏముంది అని కృష్ణుడు అంటాడు. సూర్య భగవానుడు మనకి వెలుతురిస్తున్నాడు. అలాగైతే భూమి మనకు ఉండడానికి నివాసానం ఇస్తుంది. వీళ్ళకి కూడా పూజ చేయాలి కదా. గోవర్ధన పర్వతం చెట్లు ఇస్తుంది, దానివల్ల మనకు పండ్లు ఉంటున్నాయి. పువ్వులు ఇస్తుంది, చెట్ల నుంచి చెక్కలు ఇస్తుంది. దానివల్లనే కదా మనం ఇల్లు కట్టుకునేది. ఇంకా మన ఆవులకి మంచి గట్టి ఇస్తుంది. దానివల్లనే కదా మన ఆవులు పాలిస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. గోవర్ధన పర్వతం మనకెంతో మేలు చేస్తుంది. సరే అని బృందావనం ప్రజలు అన్ని సిద్ధం చేసుకొని గోవర్ధన పర్వతానికి పూజ చేస్తూ ఉంటారు. గోవర్ధన పర్వతం పూజ చేసినందుకు ఎంతో సంతోషపడుతుంది. ఇంద్రుడు తనకు పూజ చేయాలని కోపంతో చాలా పెద్ద వర్షం కురిపిస్తాడు. ఆగకుండా కురిపిస్తాడు. అలా అని వర్షాలతో ఎన్ని రోజులైనా వర్షాన్ని ఆపకుండా బృందావనం వాళ్ళని గురి చేస్తాడు. అప్పుడు బృందావనం వాళ్ళు మనం తప్పు చేశామని కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడిని క్షమాపణ కోరుకుందామని కృష్ణుడిని అడుగుతాడు. సరే అని కృష్ణుడు తన చిట్కన వేలుతో గోవర్ధన పర్వతాన్ని గడువు లెక్క లేపుతాడు. అప్పుడు బృందావనం ప్రజలు ఆవులు అన్నీ దాని కిందకి వచ్చేస్తాయి. అప్పుడు ఆ విషయం తెలుసుకుని ఇంద్రుడు బృందావనానికి బయలుదేరుతాడు. బృందావనం మీద అగ్ని వర్షము, రాళ్ళ వర్షము, ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. కానీ ప్రజలకి ఏమీ కాదు. గోవర్ధన కింద చాలా సురక్షితంగా ఉంటారు. కృష్ణుడి ఆగ్రహానికి ఇంద్రదేవుడు బలవుతాడు. ఇంద్రదేవుడికి నీ విధి సకలంగా చేసుకోవాలని తెలియజేస్తాడు. అందుకనే వీరవీరొద్దని తెలియజేశాడు. గోవర్ధన పర్వతం వాటికి పూజ చేయడం వల్ల కాపాడింది. ఇదే గోవర్ధన పర్వతం స్టోరీ. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.